ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. ఈ 13వ తారీఖునే పితృకార్యాలు, మహాలయ పక్షాలు అన్నవి రావడం జరుగుతాయండి. ఒక 15 రోజుల దాకా ఉంటుంది. సో దీని గురించి సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను. అయితే నా అనారోగ్య రీత్యా నేను వీడియో చేయలేకపోతున్నాను. ఇప్పటికి కూడా నా వాయిస్ పెద్దగా రావడం లేదండి. సో నా వ్యూయర్స్ అందరూ గమనించుకోగలరు. ఈ వారంలో అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. ఇది 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా అండి. సో 8వ తారీఖు 12 AM గ్రహాల యొక్క డిగ్రీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూసినట్లయితేనండి, సూర్యుడు 21 డిగ్రీల 25 నిమిషాలు ఇతను సింహంలో ఉన్నాడు. చంద్రుడు 12 డిగ్రీల 18 నిమిషాలు ఇతను తులలో ఉన్నాడు. కుజుడు 7 డిగ్రీల 34 నిమిషాలు ఇతను మిథునంలో ఉన్నాడు. బుధుడు 3 డిగ్రీల 46 నిమిషాలు ఇతను సింహంలో ఉన్నాడు. గురువు 25 డిగ్రీల 32 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడు. శుక్రుడు 17 డిగ్రీల 4 నిమిషాలు ఇతను కన్యలో ఉన్నాడు. శని 21 డిగ్రీల 51 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు, వక్రిస్తూనే ఉన్నాడు. ఈ వారంలో చంద్రుడు తప్పితే ఏ గ్రహాల యొక్క గమనాలు ఏమీ మారటం లేదండి. చంద్రుడిని తీసుకున్నట్లయితే 8వ తారీఖు తులలోనే ఉంటాడండి. 9వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల 29 నిమిషాలకి వృశ్చికంలోకి రావడం జరుగుతుంది. సో 10-11 నైట్ దాకా వృశ్చికంలోనే ఉంటాడండి. 11వ తారీఖు నైట్ 9 గంటల 22 నిమిషాలకి ధనుసులోకి ప్రవేశిస్తాడు. సో 12-13 తారీఖు ధనుసులోనే ఉంటాడండి. 14వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 3:25 AM మకరంలోకి వెళ్తాడు. అయితే ఇక్కడ నేను 13వ తారీఖు అని రాయడం జరిగింది. ఇది యూట్యూబ్ వ్యూయర్స్ చూసిన వాళ్ళందరూ కరెక్షన్ చేసుకోగలరని మనవి. అది 13వ తారీఖు కాదండి, 14వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 3:25 AM అని గ్రహించవలసి ఉంటుంది. ఇక ఈ మేషలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబాన్యోన్యత అన్నది పెరుగుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయి. బంగారానికి సంబంధించి మీరు ఏదైనా లావాదేవీలు చేసుకునేటట్లయితే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. శత్రువులు జయిస్తారు. అయితే మీ జన్మ జాతకంలో కుజగురు మహాదశలు ఉండవలసి ఉంటుంది. ఇక నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితేనండి, అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి మీరు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు. ముఖ్యంగా ట్రేడింగ్ సంబంధించి కానీ, బెట్టింగ్ సంబంధించి కానీ, గ్యాంబ్లింగ్ సంబంధించి కానీ మీరు ఏ ఇన్వెస్ట్మెంట్లు చేసినా అవి నిరుపయోగం అవుతాయి. అలాగే శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని బుధ మహాదశలు అయిపోతే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు మీ కలత్రంతో చక్కటి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇక 9-10 తారీఖు చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి కొద్దిగా మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 12వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. 13-14వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. See you next లగ్నం.
వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో గురువు ఉండటం వలన కోణాలన్నిటి మీద ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోతే వర్రి అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే అనారోగ్య బారిన పడడానికి, విద్యార్థులకి కష్టకాలము, మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని పలుకుబడిని కోల్పోతారు. వివేకాన్ని కోల్పోవడానికి ఆస్కారము ఉంటుంది. చర ఆస్తులని ఊరికినే ఖర్చు పెడతారు. దైవం మీద ఆసక్తి తగ్గడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మీ వాక్కు వలన ఇతరులతో తగువులు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. ధర్మ సంస్థాపనల పేరు మీద మోసపోవడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర మహాదశలో అయిపోతే ఏ విధమైనటువంటి వర్రి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక శుభ దశలో చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి అయినటువంటి సూర్యుడు, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలో ఉన్నారండి. అలాగే నవమ దశమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు దశమంలో ఉండి చతుర్థాన్ని కూడా చూడటం అన్నది జరుగుతుంది. సో మీకు ఒక్కరికే బుధార్క యోగం అన్నది ఉందండి. సో దీనివలన మీరు ఏవైనా కొత్తగా నిర్మాణాలు కానీ వ్యాపారానికి సంబంధించి కొత్తగా ఏవైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అన్నీ కలిసి వస్తాయి. అలాగే గవర్నమెంట్ కి సంబంధించి ఏవైనా నిర్మాణాలు కానీ గవర్నమెంట్ వారి నుంచి చక్కగా సానుకూలత అన్నది ఏర్పడుతుంది. మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అయితే మీ జన్మ జాతకంలో సూర్య బుధ శని మహాదశలు ఉండవలసి ఉంటుంది. చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. ఇంకా 9, 10వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంకా 12వ తారీఖు చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంది. 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు ఊరికినే కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బారిన పడతారు. కలత్వంతో భావ విభేదాలు ఏర్పడతాయి. దాంపత్య సుఖం అన్నది ఉండదు. అలాగే మీరు ఏ స్థిరాస్తులకి సంపాదించుకోవాలనుకున్నా, అందులో లావాదేవీలు చేసుకోవాలనుకున్నా అనవసరమైనటువంటి తగువులు ఏర్పడతాయి. అయితే మీ జన్మ జాతకంలో కుజ గురు మహాదశలు అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. అకస్మాత్తుగా మీకు ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. శత్రు రోగ రుణ బాధలు తీరతాయి. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే సంతానం కోరుకునే వారికి ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. 9, 10వ తారీఖు శత్రు రోగ రుణ బాధల విషయాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు, నిద్రాభంగం జరగడానికి, విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. 13, 14వ తారీఖు ప్రజా పలుకుబడి తగ్గుతుంది. మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా అవి మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, లేడీస్ తో అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవటం అన్నది ఇంపార్టెంట్. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్ట్రెస్ అన్నది ఏర్పడుతుంది.
మీ సంతానము మీ మాటని పెడచెవిని పెట్టడానికి, తప్పుదారి పట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ సంతానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అగ్రజుల నుండి ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. కలత్రంతో చక్కటి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. శత్రువులని ఎదిరిస్తారు. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర మహాదశలో ఉండవలసి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు మీ స్థిరాస్తులలో ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సమీకరించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇక 9, 10వ తారీఖు చూసుకున్నట్లయితే విద్యార్థులకి కొంచెం కష్టకాలము. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి బాగా ప్రతికూలత ఏర్పడుతుంది. ఇంకా 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు తీరుతాయి. ఇంకా 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్థిరాస్తుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులు లావాదేవీలు ఏవి కలిసి రావు. అందులో మోసాలు కానీ డాక్యుమెంట్ లిటిగేషన్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ మిత్రుల నుంచి కానీ సోదరుల నుంచి కానీ ధన లాభం జరుగుతుంది. విద్యార్థులకి చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మంచి గ్రామ అధికారాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రశంసలు పొందగలుగుతారు. అలాగే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయి. బంగారానికి సంబంధించి మీరు ఏ లావాదేవీలు చేసుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర మహాదశలు ఉండవలసి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు నార్మలేనండి. 9, 10వ తారీఖు మీ చర ఆస్తులు సంబంధించి ఈయన వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సంపార్జించుకోవాలనుకుంటే అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. ఇక 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే విద్యార్థులకి మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు తీరుతాయి. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంటుంది. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. దైవ భక్తి మీద ఆసక్తిని తగ్గుతుంది. దైవ దూషణ సాధు దూషణ చేయవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ అన్నది ఫీల్ అవుతారు. మీ స్థిరాస్తులకు సంబంధించి తగువులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని పలుకుబడిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర మహాదశలు అయిపోతే అటువంటి ఫలితాలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంకా శుభ ఫలితాలు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు మీ వాక్కు వలన కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. 9, 10 అంత నార్మలేనండి. 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే మీ స్థిర ఆస్తులకి సంబంధించి ఈయన వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు.
ఇక 13, 14 చూసుకున్నట్లయితే విద్యార్థులకి చక్కటి సమయము. అలాగే సంతానం కోరుకునే వారికి ఇది బాగా ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. యు నెక్స్ట్ లగ్నం. ఆ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, విద్యార్థులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. కలత్రంతో మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు. అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి, ముఖ్యంగా వ్యాపార రంగానికి సంబంధించి ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసినా అందులో మంచి ధన లాభాలు జరుగుతాయి. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అయితే మీ జన్మ జాతకంలో శని బుధ మహాదశలో ఉండవలసి ఉంటుంది. ఇక నెగిటివ్ చూసుకున్నట్లయితే మీరు ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఆ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మం పేరుతో దుర్వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అవహేళన చేయటము, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవడం అనేది జరుగుతుంది. మీ స్థిరాస్తులకి సంబంధించి ఏ లావాదేవీలు చేసుకోవాలనుకున్నా అందులో చికాకులు, అనవసరమైనటువంటి ఆందోళన ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గురు మహాదశలు అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 8వ తారీఖు మీకు లగ్నంలోనే ఉంటాడండి, ఇది మంచిది. ఇంకా 9, 10వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇంకా 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే అంత నార్మలేనండి. 13, 14వ తారీఖు మీ స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సమీకరించుకోవాలనుకుంటే అనవసరమైనటువంటి ఖర్చులకి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త సూచన. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా లావాదేవీలు చేసుకోవాలనుకుంటే అందులో మోసాలు కానీ డాక్యుమెంట్ లిటిగేషన్లు కానీ జరగడానికి ఆస్కారము ఉంది. శారీరకమైనటువంటి శ్రమ ఉండి అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు ఎక్కువవుతాయి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య సుఖాన్ని పొందుతారు. అగ్రజుల నుండి అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబాన్యోన్యత పెరుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గురు మహాదశలో ఉండవలసి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు చంద్రుడు తులలో ఉండటం వలన ఆధ్యాత్మికమైనటువంటి సత్సాంగత్యాన్ని పెంపొందించుకుంటారు. దానివల్ల మనసు ప్రశాంతతని పొందుతారు. 9, 10వ తారీఖు మీకు లగ్నంలోనే ఉన్నాడండి, కాబట్టి ఇది కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇక 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. దానివల్ల ప్రజా పలుకుబడి అన్నది బాగా పెరుగుతుంది. 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే అంత నార్మలేనండి. యు నెక్స్ట్ లగ్నం. ఇక ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. సంతానం కోరుకునే వారికి బాగా ప్రతికూలత ఏర్పడుతుంది. మీ సంతానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్. అలాగే అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి కూడా ఆస్కారము ఉంది. సన్యాసులను నమ్మి మోసపోవడానికి కూడా ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో శని బుధ మహాదశలు అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు తీరుతాయి. బంగారానికి సంబంధించి ఏ లావాదేవీలు చేసుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయం.
అలాగే కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు ఏదైనా ఉద్యోగాలు మారాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. 9, 10వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవడానికి ఆస్కారం ఉంది. ఇక 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఆ కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో శని బుధ మహాదశలు ఉండవలసి ఉంటుంది. నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని పలుకుబడిని కోల్పోతారు. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. శత్రువులు వృద్ధి చెందుతారు. కుక్కల వలన కానీ ఎద్దుల వలన కానీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. కోర్టు కేసులు ఇటువంటి రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. దైవం మీద ఆసక్తి తగ్గడానికి ఆస్కారము ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గురు మహాదశలు అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్ట్రెస్ని పొందుతారు. 9, 10వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధనలాభం జరుగుతుంది. ఇంకా 12, 13వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అధికమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవడానికి ఆస్కారము ఉంది. ఇంకా 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త సూచన. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తులకు సంబంధించి ఏ లావాదేవీలు చేసుకోవాలనుకున్నా అందులో ప్రశాంతతని కోల్పోతారు. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని కోల్పోతారు. ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఆ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుల వలన కానీ సోదరుల నుంచి కానీ అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని సాధువులని అవహేళన చేయటం, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవటం, అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గురు మహాదశలు అయిపోతే ఏ విధమైన వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం, మీకు చర ఆస్తులు ఊరికి ఖర్చు అవుతాయి. 10, 11వ తారీఖు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 11, 12వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరుగుతుంది. 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోతారు. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. యు నెక్స్ట్ లగ్నం. మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, మీకు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. చరాస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి.
సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరుల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. కోర్టు కేసులు మీ మీద ఏమైనా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనశ్చింత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. అయితే మీ జన్మ జాతకంలో బుధ శని మహాదశలు అయిపోతే ఏ విధమైన వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మీ పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిర ఆస్తుల విషయాలలో ఏమైనా లావాదేవీలు చేసుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అకస్మాత్తుగా మీకు అగ్రజుల నుండి ధనలాభం జరుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ గుర్ర మహాదశలు ఉండవలసి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 8వ తారీఖు మీకు మంచి ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుంది. 9, 10వ తారీఖు చూసుకున్నట్లయితే చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 11, 12 తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా 13, 14వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. See you next one. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.